शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर। రామాయణంలో అతి కీలకమైన ఘట్టంగా చెప్పుకునేటువంటి రావణ సంహారం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పుకోవాలి. సీత కోసం వెతుకుతూ వచ్చినటువంటి రావణుడికి సీత లంకలో ఉన్న విషయాన్ని హనుమంతుడు చేరవేగానే ఇక్కడి నుంచి శ్రీలంక చేరుకునేందుకు రాముడు ఒక బ్రిడ్జిని నిర్మించాడు. రామసేతుగా చెప్పుకునేటువంటి ఈ వెంతన్నే అప్పుడు వానరసేన 5 రోజుల పాటు కష్టపడి నిర్మించడంతో దీనికి రామసేతు అనే పేరు కూడా వచ్చింది. ఇప్పటికే శాటిలైట్ చిత్రంలో కూడా ఈ రామసేతు చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని ఒకప్పుడు తొలగించాలని భావించినప్పటికీ ఇక్కడ స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో దీనిపై వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పటికీ రామసేతుకు సంబంధించినటువంటి ఆ రాళ్ళు పలు చోట్ల కనిపిస్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రత్యేకంగా చెబుతూనే ఉంటారు. రావణ సంహారానికి వానరసేనతో లంక దీవికి వెళ్లాలంటే సముద్రం అడ్డంగా ఉంది. పెద్ద సంఖ్యలో ఉన్న వానరసేనను పడవల్లో లంకకు తీసుకెళ్లడం అసాధ్యమని భావించారు. దీంతో రాముడికి ఓ ఆలోచన వచ్చింది. వానరసేనతో ఒక్కసారిగా లంకాధినేతపై దండెత్తాలంటే అక్కడికి తీసుకెళ్లేందుకు వారధి అవసరమనే నిర్ణయానికొచ్చారు. దీంతో కేవలం 5 రోజుల్లో హనుమంతుడితో కలిసి వానరులు ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు వారధిని నిర్మించారని వాల్మీకి రామాయణం చెబుతోంది. రామేశ్వరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటి ప్రాంతం నుంచి శ్రీలంక వరకు రాముడు వానరసేనతో వారధిని నిర్మించాడు. 30 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పుతో రామసేతు నిర్మాణం జరిగినట్లుగా చరిత్ర చెబుతోంది. అంతేకాదు, ఇప్పటికీ రామసేతు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రోదస్లోని ఉపగ్రహంతో తీసే చిత్రాల్లో కూడా దీనిని స్పష్టంగా చూడొచ్చు. రామదండు నిర్మించిన రామసేతుకు అప్పట్లోనే ఎంతో పరిజ్ఞానాన్ని వాడినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. రామసేతు నిర్మించిన ఈ ప్రాంతంలో కేవలం 2 మీటర్ల లోపు ఉండడం వల్ల అక్కడక్కడా ఎత్తైన ఇసుక తిన్నెలు ఏర్పడడం సహజ సిద్ధంగానే రామసేతు ఏర్పడిందని కొందరు శాస్త్రవేత్తల అంచనా. వానరసేన నిర్మించిన ఈ రామసేతుకు కుడివైపు హిందూ మహాసముద్రం, ఎడమవైపు బంగాళాఖాతం ఉన్నాయి. ఈ 2 సాగరాల సంగమ ప్రదేశంలో రామసేతు నిర్మాణం జరిగిందని రామభక్తులు చెబుతూ ఉంటారు. సముద్రంపై తేలియాడే గుణం గల పెద్ద పెద్ద బండరాళ్లను ఈ నిర్మాణానికి వాడినట్లుగా ఆధ్యాత్మికవేత్తలు అంటుంటారు. రామసేతుకు చెందిన నీటిపై తేలాడే బండరాళ్లను రామేశ్వరంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో చూసే అవకాశం ఉంది. ప్రతి రాయిపై హనుమంతుడు రామ్ అని రాయడం వల్లే రామశక్తితో అవి తేలికయ్యాయని అంటారు ఇంకొందరు. రాముడు వానరసేనతో అప్పుడు ఒక బ్రిడ్జ్ చేశాడు, అది రామసేతు అంటారు. అప్పుడు వాళ్ళు వేసిన రాయలు కూడా ఇప్పుడు నీటిలో తేలుతూ ఉంటాయి. రాళ్ళు మన ఇప్పుడు నీళ్ళ పైన అలా తేలుతూ ఉంటాయి. దాంట్లోనే రాముడు సేనలు అందరూ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు రాయలు కనిపిస్తూ ఉంటుంది. సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించినా తవ్వకాలు జరుపుతున్న నౌకలు ఊహించని విధంగా ప్రమాదాలకు గురయ్యాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. మత విశ్వాసాలను చెరిపేసే ప్రయత్నం జరుగుతోందని ఉద్యమాలు జరిగాయి. ఇప్పటికీ ఈ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రామేశ్వరం నుంచి రామసేతు గల ధనుష్కోటి వరకు భక్తులు, పర్యాటకులు సులువుగా చేరుకునేలా కోట్ల రూపాయల ఖర్చుతో ప్రత్యేక రహదారిని నిర్మిస్తోంది. शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर।